కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రోజుకు కొత్త విషయం బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో పూర్తిగా అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అట్లాగే కాళేశ్వరం బ్యారేజీకి సంబంధించి కూడా జరిగిన ఇబ్బందులు కూడా మనం చూసాం. మేడిగడ్డ బ్యారేజీలో ఉన్నటువంటి పిల్లర్లకు సంబంధించి ఇవన్నీ కూడా దాంట్లో ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. అంటే మాజీ ఈఎన్సీ కూడా ఒక కొత్త విషయాన్ని కూడా బయటకు తీసుకురావడం జరిగింది. అంటే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అట్లాగే నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఒత్తిడితోనే 2D స్థాయిలో ఉన్నటువంటి డిజైన్లను అప్పటికప్పుడు ఆమోదించాల్సి వచ్చింది. 3D స్థాయిలో ఉన్నటువంటి అప్పుడు ఇంకా మేము చూడలేదు, మా పైన ఒత్తిడి తెచ్చారంటూ కూడా ఆయన చాలా విషయాలు అయితే చెప్పిన పరిస్థితి కనిపించింది. చూద్దాం. కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లు, డ్రాయింగ్లు సంపూర్ణంగా అధ్యయనం చేసే అవకాశాన్ని అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులు తమకు ఇవ్వలేదని మాజీ ఈఎన్సీ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఏ నరేందర్ రెడ్డి వెల్లడించారు. హడావిడిగా డిజైన్లు, డ్రాయింగ్లపై సంతకాలు చేయాలని కేసీఆర్, హరీష్ రావు, రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఈఎన్సీ బి హరిరామ్ తనపై ఒత్తిడి చేశారని అన్నారు. 3D అధ్యయనం తర్వాత డిజైన్లు, డ్రాయింగ్లు రూపొందించాల్సి ఉండగా 2D అధ్యయనం తర్వాతే వీటిని తయారు చేయాల్సిన పరిస్థితి ఒత్తిళ్ల కారణంగా నెలకొంది అని వెల్లడించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారణలో భాగంగా నరేందర్ రెడ్డిని ప్రశ్నించారు. డిజైన్లు, డ్రాయింగులతో ముడిపడిన పలు అంశాలపై కమిషన్ ప్రశ్నలు సంధించింది. తమను తొందరపెట్టి ఒత్తిళ్లకు గురి చేయడం ద్వారా ఆమోదించాల్సిన అనివార్యతను కల్పించారు అని నరేందర్ రెడ్డి కమిషన్కు చెప్పారు. ఇక కాళేశ్వరం డిజైన్లన్నీ సిద్ధమయ్యాక సంతకాలు ఎందుకు పెట్టడం లేదు, సమస్య ఏంటి అని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, సాగునీటి మంత్రి హరీష్ రావు ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చారని చెప్పారు. తర్వాత హైడ్రాలజీ ఇన్వెస్టిగేషన్లకు సంబంధించిన అంశాల బాధ్యత తనదేనని, హరిరామ్ లేఖ ఇచ్చాకే డిపిఆర్ చెక్ లిస్టుపై సంతకం చేశారని వెల్లడించారు. కాళేశ్వరం డిజైన్లకు సిఈదే బాధ్యత అని ఆయన చెక్ లిస్టుపై సంతకం చేశారని వేదిరి శ్రీరామ్ ప్రకటించగా, ఇందులో వాస్తవాలేంటో ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో సమాచార హక్కు చట్టం ద్వారా పత్రాలు సేకరించారని తెలిపారు. ఇన్వెస్టిగేషన్లకు తానే బాధ్యత వహిస్తానని హరిరామ్ డిపిఆర్లో భాగంగా ఇచ్చిన లేఖను తొలగించినట్లు ఆర్టీఐ సమాచారంలో తేలిందని నరేందర్ రెడ్డి చెప్పారు. ఇక సమాచారం హక్కు ద్వారా సేకరించిన లేఖను నరేందర్ రెడ్డి కాళేశ్వరం కమిషన్కు అందజేశారు. ఇక సాంకేతిక అనుమతి తీసుకున్నాక డిజైన్లు, డ్రాయింగ్లు మార్చవచ్చా అని కమిషన్ ప్రశ్నించగా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు, ఇతర పారామీటర్స్ క్షేత్రస్థాయి అధికారుల నివేదికల ఆధారంగా మార్పులు చేయడానికి వీలుంటుందని బదులిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు చేయాలని ఆదేశించింది ఎవరు, కాళేశ్వరం నిర్మాణం చేయాలని నిర్ణయం ఎవరిది అని కమిషన్ అడిగింది. ఉన్నత స్థాయిలో నిర్ణయాల ఆధారంగా చేశామని, బ్యారేజీల ఎంపీల ఎంపిక ప్రదేశాలు ఖరారు చేసుకున్నాక స్ట్రక్చరల్ డిజైన్లు తయారీకి ఫైల్ను పంపించారని, ఉన్నత స్థాయిలో జరిగిన ఏ సమీక్షకు తనను పిలవలేదు అని బదులిచ్చారు. ఇక ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లో భాగంగా జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన కమిషన్ చాలా సీరియస్ గా ముందుకెళ్తోంది. దాదాపు 15 రోజుల పాటు రెండు షిఫ్ట్ల వారీగా బహిరంగ విచారణ జరుపుతున్నటువంటి కాళేశ్వరం కమిషన్ నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా పనిచేసినటువంటి పలువురు ఈఎన్సీలను, టెక్నికల్ సిబ్బందిని, సంబంధిత నిర్మాణ సంస్థను ప్రశ్నించారు. అయితే నిన్న ఈఎన్సీగా పనిచేసినటువంటి నరేందర్ రెడ్డి పైన నిన్న ప్రశ్న వర్షం కురిపించింది కాళేశ్వరం కమిషన్. ఎందుచేత డిజైన్ కు సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏందంటూ కమిషన్ ప్రశ్నించగా, అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావులు బ్యారేజీల నిర్మాణం డిజైన్ల ప్రకారం జరిగేటువంటి సమయంలో తనపైన 3D అధ్యయనం లేకుండా డిజైన్లను ఖరారు చేయడానికి ఒత్తిడి తీసుకొచ్చారంటూ ఆయన కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. సంతకం చేయడానికి కనీసం తనకు సమయం కూడా ఇవ్వకుండా ఆ ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడంతో, కాదని లేక నిరాకరించకపోవడంతో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి అంగీకరించాల్సి వచ్చిందంటూ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాడు. పూర్తి స్థాయి బాధ్యత తనదే అంటూ కాళేశ్వరం ఈఎన్సీ ఇచ్చిన లేఖ తర్వాతనే తన పర్మిషన్ ఇచ్చారంటూ నరేందర్ రెడ్డి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత ఆ లేఖను తొలగించారు. ఎప్పుడైతే నిర్మాణానికి ముందు ఇచ్చినటువంటి లేఖ ఉందో ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ లేఖను కూడా పూర్తిగా తొలగించినట్టు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ వివరాలన్నింటినీ కూడా ఆర్టీఐ ద్వారా
ప్రభుత్వానికి తెలిసాయి కాబట్టి మేడిగడ్డ డిజైన్లలో ఎల్ఎన్టీ పాత్రతో పాటుగా దీనికి ఆధారంగా 600 పేజీల ఈమెయిల్ అప్పట్లో పూర్తి స్థాయిలో జరిగినటువంటి విధి విధానాలపైన కమిషన్ కు చేరాయి. సో ఓవరాల్ గా కాళేశ్వరం కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల సర్వత్ర ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది. దాదాపు 1,00,000 కోట్ల అవినీతి అక్రమాలు జరగడంతో పాటుగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లలో పంపౌదు నీటి ముంగల నుంచి మొదలుకుంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ వరకు అన్నిటిపైన కూడా క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టి ఒక్కొక్కరిగా విచారిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.